వస్తే బాబాయ్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హిట్లు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన అడివిశేషు అండ్ నేచురల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకార్డ్ మూవీ. అసలే మన అడివిశేష్ అన్న సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ తో పాటు ఏదో కొత్త పాయింట్ ఉంటుందని మన అందరికి గట్టి నమ్మకం కదా. మరి డెకార్డ్ మూవీ ఎలా ఉందో చూద్దాం రండి బాబాయ్. మెయిన్ గా స్టోరీ ఏంటంటే, మన హీరో హరి అండ్ సరస్వతి ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ మధ్యలో ఏమైందో ఏమో సరస్వతి మన హీరోని మోసం చేసి వెళ్ళిపోతుంది బాబాయ్. కట్ చేస్తే మళ్ళీ కొన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ ఒక రాబరీ సీన్ లో ఎదురుపడతారు. అసలు సరస్వతి ఎందుకు మోసం చేసింది, వీరిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ ఏంటి, చివరికి వీళ్ళు కలిసారా లేదా అన్నది ఈ స్టోరీ బాబాయ్. ప్లస్ పాయింట్స్ మన అడివిశేషు మృణాల్ పర్ఫార్మెన్స్ బాబాయ్. వీళ్ళిద్దరు యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పాలి. అడివిశేషు తన స్టైలిష్ లుక్ తో ఎరగొడితే, మృణాల్ ని మాత్రం ఎమోషనల్ సీన్స్ తో కన్నీళ్లు పెట్టించింది బాబాయ్. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఓటీటీలోకి వచ్చాక గ్యారంటీగా వైరల్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిన సెకండ్ హాఫ్ మిడ్ నుంచి సినిమా చాలా స్పీడ్ గా ఉంటుంది బాబాయ్. ఆ ఎమోషనల్ హై సీన్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే థియేటర్ లో కూర్చున్న మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఆ సీన్ ఒకటైతే హైలైట్ బాబాయ్. మెయిన్ గా మ్యూజిక్ బాబాయ్, బీజిఎం ఈ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. ఎడిటింగ్ కూడా ఎక్కడ బోర్ కొనవలేదు. మైనస్ పాయింట్స్ అంటారా, ఇక్కడే చిన్న దెబ్బ తగిలింది బాబాయ్. ట్రైలర్ చూసినప్పుడే మనకి కథ మొత్తం అర్థమైపోతుంది కదా. థియేటర్ లో కూర్చున్నప్పుడు కూడా నెక్స్ట్ ఇదే జరుగుతుందని మనం ఈజీగా గెస్ చేసేవచ్చు. కొన్ని చోట్ల రాబరీ సీన్స్ చూస్తుంటే అస్సలు కన్వీనియంట్ గా ఉండదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు బాబాయ్. ప్రకాష్ రాజు, సునీల్ లాంటి తోపు యాక్టర్స్ ఉన్న వాళ్ళకి సరైన స్కోప్ ఇవ్వలేదు బాబాయ్. వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకాస్త బలంగా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది బాబాయ్. బాబాయ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, నువ్వు అడివిశేష్ సినిమాలకి ఫ్యాన్ అయితే, లేదా ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ విత్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈ డికాట్ మూవీకి ఒక లుక్ వేసే బాబాయ్. ఇది గూఢాచారి అంత థ్రిల్లింగ్ గా లేకపోయినా ఒక మంచి ఎమోషనల్ డ్రామా లాగా మాత్రం కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు. ఇంకా మన రేటింగ్ అంటారా 2.5 out of 5 కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన రివ్యూస్ బాబాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్. ఉంటా మరి.